హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఓన్ మెమరీస్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలండి. నేనైతే మనస్ఫూర్తిగా మీ అందరి కోసం దేవుడిని కోరుకుంటున్నాను. అందరూ హ్యాపీగా ఉండాలి. అయితే మేము ఈ వ్లాగ్ వచ్చి ఎస్ఆర్ఎం వెళ్ళినప్పుడు తీశాను. నేను అప్పటి నుంచి పెడదాం అనుకుంటున్నాను, కానీ నాకు ఎందుకో ఇంట్రెస్ట్ రాలేదండి. అందుకే నేను వీడియో అయితే పోస్ట్ చేయలేదు. యాక్చువల్లీ వీడియో క్లిప్స్ కూడా అన్నీ నేను కావాలని తీసినవి అయితే ఏం కాదు, ఏదో సరదాగా తీశాను. ఆ సరదాగా తీసిందే వ్లాగ్ పెడితే బాగుంటుంది కదా అన్నట్టుగా యాడ్ చేసుకుంటూ వచ్చి పెట్టాను అనమాట. అయితే మేము ఎస్ఆర్ఎం ఎందుకు వెళ్ళాము అనేది వ్లాగ్ మధ్యలో అయితే చెప్తాను. మేబీ మీ అందరికీ ఎస్ఆర్ఎం అంటే తెలియకపోవచ్చు, అందరికీ తెలియకపోవచ్చు, కొంతమందికి మాత్రమే తెలిసి ఉండాలి. ఎందుకంటే చాలామందికి కాకినాడ దగ్గర ఉన్న యానం మాత్రమే ఎక్కువ తెలుసండి. ఈ ఎస్ఆర్ఎం అనేది అందరికీ తెలియదు. బట్ ఈ ఎస్ఆర్ఎంలో బీచ్ కూడా ఉంటుంది, సూపర్ ఉంటుందండి. వ్యూ అంతా కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు నేను కవర్ చేస్తాను. ఇప్పుడు ఎందుకు వెళ్ళలేదు అంటే నేను వెళ్ళిన పర్పస్ వేరండి. ఇలాంటప్పుడు నేను బీచ్కి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేసి లేదంటే వీడియోస్ తీసుకుని రావడం అనేది కరెక్ట్ కాదు కదా. సో అందుకే నేను వీడియో మీద కూడా అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు. అందుకే నేను తక్కువే వీడియోస్ తీశాను. ఇక్కడ ఓఎన్జీసీ ఉంటుందండి. పెట్రోల్కి సంబంధించిందో ఆయిల్కి సంబంధించిందో నాకైతే తెలియదు రిగ్, బట్ రెండిట్లో ఏదో ఒకదానికి సంబంధించింది అయితే అనమాట. అందులో మా అత్త వర్క్ చేస్తుంది అనమాట. మా అత్త వర్క్ నాకు పెద్ద క్లారిటీ లేదు, బట్ నర్సింగ్ అని మాత్రం తెలుసు. అయితే ఇక్కడ హెలికాప్టర్ ఉంటుందండి, అది ఎక్కుదామని చాలాసార్లు ప్రయత్నాలు చేసాం మేము. మా అత్తని అడగమంటే 3 months ముందే, బిఫోర్ 3 months పర్మిషన్ ఉండాలి అని చెప్పేసి అన్నది. అందుకని ఇంకా మేము సర్లే లైట్లే అనుకున్నాము. ఆ పర్మిషన్ కూడా చాలా అంటే చాలా స్విమ్ వచ్చి ఉండాలంట, స్విమ్మింగ్ అవన్నీ చాలా ఉన్నాయిలేండి. లక్కీలీ హెలికాప్టర్ వెళ్ళలేదు ఇంకా రిగ్కి, ఇక్కడే ఉంది. హెలికాప్టర్ ఎందుకు తిరుగుతుందంటే అసమాను రిగ్లో భోజనాలు అవి ఇవ్వడానికి అనేసి తిరుగుతూ ఉంటుంది అనమాట, అటు ఇటును. మనకు బాగానే కనిపించింది. ఇది వచ్చేసి మా అత్త వాళ్ళ ఇల్లు అనమాట. ఇక్కడ కూర్చుని మా సిస్టర్, వీళ్ళందరూ బయట కూర్చున్నారు. మా అత్త వాళ్ళ ఇల్లు కూడా నేను కవర్ చేద్దామని అనుకోలేదండి. ఫుల్గా ఏదో తీసాను. దేవుడి మందిరం అయితే ఇట్టు పెట్టుకుంది. ఇదొక బెడ్రూము. హాల్లోంచి ఇంకొక బెడ్రూమ్ అటు చూశారు కదా, అదొక బెడ్రూము. ఇంకా యాజ్ యూజువల్లే అంతా కబోర్డ్స్ అవి కూడా తనే చేయించేసుకున్నారు దగ్గరుండి. అయితే మా అత్త వాళ్ళ మమ్మీ డాడీ అన్నమాట పైన, వాళ్ళిద్దరూ కూడా లేరు అండి. మా అత్త ఒక్కతే చిన్నప్పటి నుంచి అలా కష్టాల మీద పెరిగి ఇవాళ ఈ స్థాయిలో ఉంది. మేబీ కష్టం అనేది ఇవాళ ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. కష్టాన్ని చూసి ఎవ్వరూ భయపడవద్దు. ఎందుకంటే కష్టాలు అనేవి శాశ్వతం కాదు, పాసింగ్ క్లౌడ్స్ అనే అనుకుంటాను నేనైతే. వస్తాయి వెళ్తాయి, బట్ మాకే కష్టాలు ఉన్నాయనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు, ఖచ్చితంగా తప్పే. ఎందుకంటే ఈ భూప్రపంచం మీద తిండికి బట్టకి ఇంటికి లోటున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. అవేమీ లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో కష్టాన్ని లైట్గా తీసుకోండి, భారంగా ఫీల్ అవ్వద్దు. ఇదైతే లక్ష్మణ ఫల అంటారు కదండి, అది ఇది క్యాన్సర్కి చాలా మంచిదంటండి. క్యాన్సర్ కణాలని కూడా చంపేస్తుందంట తింటే. చాలా మంచి ఫ్రూట్ అంట ఇది. ఎక్కడైనా ఎవరికైనా దొరికితే కంపల్సరీ తినండి. ఇప్పుడు ఈ రోజుల్లో క్యాన్సర్స్ అనేవి కామన్ అయిపోయినాయి కదండి. పెద్దవాళ్ళు లేదు, చిన్నవాళ్ళు లేదు, అందరికీ వచ్చేస్తుంది క్యాన్సర్ అనేది. దానికి మందు కూడా లేదు. కాబట్టి మనం మన చేతుల్లో ఉన్నంత మటుకి ఉన్న ఫ్రూట్స్, మనకి ప్రకృతి ఇచ్చిన ఫ్రూట్స్ అవన్నీ తిని ఉంటే మంచిది అనే నా ఒపీనియను. నేను ఇల్లు కూడా పూర్తిగా ఏం తీయలేదండి, ఏదో క్యాజువల్గా తీశాను. ఏదేదో సరదాగా తీసిన వీడియో ఇవాళ వ్లాగ్ అయింది అనుకుంటున్నాను నేనైతే. కింద అయితే ఈ షెడ్ ఉంది కదండి, ఇవి బండ్లు పెట్టుకోవడం కానీ చేయించుకున్నారంట వాళ్ళు. ఎందుకంటే యానంలో ఆవులు ఎక్కువ ఉంటాయండి, అవి బండ్లు పాడేసినప్పుడల్లా హెడ్లైట్స్ అన్నీ పోతున్నాయంట. ప్రతిసారి రిపేర్ అంటే కష్టం కదా, సో అందుకని అలా చేయించుకున్నారనమాట. ఇక్కడైతే చల్లగా గాలి వస్తుందండి, భలే ఉంది నిజంగా. ఎండ కూడా తెలియట్లేదు అనమాట. మా అత్త వాళ్ళ ఇంటికి బీచ్ 3 kilometers అంట. కాకపోతే ఎందుకంటే మేము
చెప్పాను కదా మేము వెళ్ళిన పర్పస్ వేరు. అలాంటప్పుడు అక్కడ బీచ్ అవి ఇవి తిరగడం కరెక్ట్ కాదనిపించింది. అందుకనే మేము బీచ్కి అయితే వెళ్ళలేదనమాట. యాక్చువల్లీ మేము యానం ఎందుకు వెళ్ళామనేది చెప్తానండి. ఈడొచ్చి మా అత్త వాళ్ళ అబ్బాయి అనమాట. ఏకైక పుత్రుడు, ఒక్కడే బాబండి. చాలా అంటే చాలా గారం. అలాగే కొడతారు కూడా. పిల్లలు అల్లరి చేసినప్పుడు కొట్టాలండి. పిల్లలకి ఫోన్స్ కూడా ఎక్కువ అలవాటు చేయకూడదు. వీడైతే ఫోన్ పట్టుకుంటే జలగలాగా వదలడండి. అసలు ఫోన్ అంటూనే ఉంటాడు. మేము తిట్టడం వల్ల బయటకు వచ్చి ఆడుకుంటున్నాడు వాడు. ఫోన్ అస్సలు ఇవ్వద్దండి పిల్లలకి. వాళ్ళు ఆడుకోవడానికి వదిలేయండి, వాళ్ళే ఫ్రీగా ఆడుకుంటారు. మీరు మొత్తానికి ఆడుకోకుండా బంధించేసి ఫోను ఇవ్వకుండా ఉంచేస్తే పిల్లలకి మెంటల్గా స్టేబుల్గా ఉండలేరండి వాళ్ళు. మా అమ్మ ఇంతే, మా డాడీ ఇంతే అన్నట్టుగా ఉంటారు. సో నేను చెప్పేది ఏంటంటే పిల్లలు ఎప్పుడు ఆడుకోవాలనిపిస్తే అప్పుడు వదిలేయండి ఫ్రీగా. వాళ్ళే నేర్చుకుంటారు అన్నీ నెమ్మదిగా. అందులోనూ ఈ రోజుల్లో పిల్లలకి మనం ఏమీ చెప్పాల్సిన అవసరం ఏం లేదు. అన్నీ వాళ్ళే తెలుసుకొని వాళ్ళే మాట్లాడేస్తున్నారు. మనకన్నా ఎక్కువ వాళ్ళే తెలుసుకుంటున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే పిల్లలకి అస్సలు ఫోన్ అలవాటు చేయొద్దండి. పిల్లలు మంచి నేర్చుకుంటారో లేదో తెలియదు, కానీ ఈ జనరేషన్లో పిల్లలు అయితే మంచి కన్నా ఎక్కువ చెడుకే అట్రాక్ట్ అవుతున్నారు. ఆ చెడు కూడా మ్యాక్సిమం ఫోన్ల ద్వారానే వస్తుందన్నమాట. పిల్లల్ని ఎఫెక్ట్ చేసేది కూడా ఫోన్ల ద్వారానే. సో ఫోన్లు అనేది ఇవ్వకపోవడమే బెటర్ ఆప్షన్ అని నేనైతే చెప్తాను. వాళ్ళు ఏడుస్తున్నారు, వాళ్ళు పనులు చేసుకొని ఇవ్వట్లేదు అని చెప్పి మాత్రం ఫోన్లు ఇవ్వద్దు. ఏదో ఒకటి వాళ్ళని డైవర్ట్ చేయడానికి ఏదో చేయండి, మ్యాక్సిమం ట్రై చేయండి. కానీ ఫోన్స్ మాత్రం అస్సలు ఇవ్వద్దు. వాళ్ళకు ఒక ఏజ్ వచ్చి వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకొని లోకం అంటే ఎలా ఉంటుందనేది వాళ్ళు తెలుసుకున్నాక మాత్రమే వాళ్ళకి ఫోన్లు కొనివ్వండి. అంతవరకు కూడా ఫోన్లు ఇవ్వద్దు. చాలానే చూస్తున్నాం బయట సిచ్యువేషన్స్ అస్సలు బాగోట్లేదు. సో పిల్లలకి ఫోన్లు ఇచ్చి మీ అంతటా మీరే మీ పిల్లల్ని చెడగొట్టుకోవద్దు. దిస్ ఈజ్ మై ఒపీనియన్. నాకు తెలిసినంత మట్టుకి ఇది నా ఒపీనియన్ అండి. ఫోన్ల వల్ల పిల్లలు చెడిపోతున్నారు తప్ప మంచి అయితే నేర్చుకోవట్లేదు. సో అస్సలు ఫోన్లు ఇవ్వదు. ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళు ఫోన్ కోసం ఏడుస్తున్నారు అంటే ఏదైనా డమ్మీ ఫోన్ కొనివ్వండి వాళ్ళకి. లేదు అలాంటివి ఏమీ యాక్సెప్ట్ చేయట్లేదు వాళ్ళంటే ఇవ్వండి. ఒక 10 మినిట్స్ ఇచ్చినా కూడా వాళ్ళు ఏం చూస్తున్నారు ఏం చేస్తున్నారు అని ఆ 10 మినిట్స్ వాళ్ళు మీరు పక్కన కూర్చొని వాచ్ చేయండి. ఆ వాచ్ చేసినప్పుడు వాళ్ళకి ఏం చూస్తున్నారు ఏంటనేది మీకు అర్థమవుతుంది కదా. సో ఫోన్స్ ఇచ్చేసి మాత్రం రూమ్స్లోకి పంపించడం అలాంటి పనులు అయితే మీరు ఏం చేయొద్దు. దయచేసి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. మీకు ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే, నేనేం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే చెప్తున్నాను కదా, ఈ జనరేషన్లో పిల్లలు చెడిపోవడానికి కారణమే మెయిన్ రీజన్ ఈ సోషల్ మీడియా. సో అందుకనే చెప్తున్నాను. ఇదైతే మా ఫ్రంట్ వ్యూ అండి, మెయిన్ గేట్ అనమాట. యాక్చువల్లీ మేము ఎందుకు వచ్చామన్నది చెప్తున్నాను. మా అత్తకి ఆపరేషన్ అయిందండి. సో దట్స్ వై మేము చూడటానికి వచ్చాము. చూడటానికి వచ్చినప్పుడు హెల్త్ ఇష్యూ వచ్చిందని చూడటానికి వచ్చినప్పుడు బీచ్లకి వెళ్తే బాగోదు కదండి. అందుకనే బీచ్కి అది కూడా మేము వెళ్ళలేదన్నమాట. ఇక్కడైతే మేము ఎందుకు ఆగామంటే హెలికాప్టర్ రిటర్న్ వస్తుంది. మీకు ఇందాక చెప్పాను కదా రిగ్కి వెళ్ళి వస్తుందని. భోజనాలన్నీ పట్టుకెళ్ళి వస్తుంది, స్నాక్స్ భోజనాలు అన్నీ కూడా పట్టుకెళ్ళి ఇచ్చి వస్తారండి వాళ్ళు. మళ్ళీ రిగ్లో వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉన్నా అవన్నీ చూసుకొని వస్తారన్నమాట. సో అస్తమానం హెలికాప్టర్ తిరుగుతూనే ఉంటుంది. అక్కడ వాళ్ళకి అలవాటు అయిపోయింది కాబట్టి వాళ్ళకి కొత్త అనిపించదు. మనం బయట నుంచి వచ్చినాం కాబట్టి మనకు కొంచెం కొత్తగా వింతగా అనిపిస్తుంది. చిన్నప్పుడు హెలికాప్టర్ సౌండ్ ఎక్కడైనా వినిపిస్తే మడు దూరం పరిగెట్టుకెళ్ళి హెలికాప్టర్ వెళ్ళే వరకు బాయ్ చెప్తూనే ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు అంత దగ్గర నుంచి చూసేటప్పటికి నాకు భలే అనిపించింది. మేమైతే యానం నుంచి రిటర్న్ అయిపోతున్నామండి. ఇక్కడ రిటర్న్ అయిపోతున్నప్పుడు మాత్రం వ్యూస్ భలే అనిపించినాయి. అంటే గ్రీనరీ, చెట్లు భలే ఉందండి వ్యూ అయితే. అందుకని చిన్న వీడియో క్లిప్స్ అయితే తీసామన్నమాట. సో ఇంతేనండి వ్లాగ్ అయితే. ఇంకా అన్ని వ్యూసే ఉంటాయన్నమాట. ఇంకా ఇంతకు మించి నేనేం తీయలేదు. మేమైతే రిటర్న్ అవుతూనే ఉన్నాం. యాక్చువల్లీ నేను వీడియోస్ వ్లాగ్స్ పెట్టాలి అనుకుంటున్నాను, కానీ పెట్టలేకపోతున్నానండి. ఎందుకు అంటే నాకు మంచి కంటెంట్ దొరకట్లేదండి. ప్రతి ఒక్కళ్ళు చేసిన వ్లాగే చేయాలి అంటే అది అందరికీ సాధ్యం కాదు, కొంతమందికే సాధ్యం అవుతుంది మేబీ.
అందుకనే నేను ఎక్కువ పెట్టట్లేదండి వీడియోస్. మంచి కంటెంట్ కోసం అనేది చూస్తున్నాను నేను. మంచి కంటెంట్ ఎవరికైనా పలానా కంటెంట్ కావాలి, మాకు ఈ కంటెంట్ మీద వీడియోస్ తీయండి అని ఎవరైనా చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు నిజంగా. చాలా మంచి కంటెంట్ అండి. అది పిల్లలు చూసేలా ఉండాలి, పెద్దవాళ్ళు చూసేలా ఉండాలి అనమాట. మనం వీడియోస్ పెడుతున్నామంటే మనం చెప్పే మాటలకి మ్యాక్సిమం ఎంతో కొంతమంది మోటివేట్ అయ్యి వాళ్ళు కొంచెమైనా ఓకే ఈ వీడియో నుంచి ఇది నేర్చుకున్నామని తెలుసుకునేలా ఉండాలి. సో అలాంటి కంటెంట్ కోసమే చూస్తున్నాను నేను. అందుకే ప్రతి వీడియోలో కూడా మ్యాక్సిమం ఒక మోటివేషనల్ స్పీచ్ అనేది చెప్తూ ఉంటాను నేను. నా వీడియోస్ పిల్లలు చూసినా పెద్దవాళ్ళు చూసినా ఓకే తిను చెప్పింది నిజమే కదా అన్న ఆలోచన ఎవరో ఒక్కరికి వచ్చినా చాలండి. అందరికీ రావాలని ఏం లేదు. కొంతమంది నేర్చుకోవాలనుకుంటారు, కొంతమంది అవసరం లేదు మాకు తెలుసులే అన్న వాళ్ళు కూడా ఉంటారు. సో అందరికీ నచ్చాలని ఏం లేదు, అలానే అందరూ నేర్చుకోకూడదని రూల్ లేదు. నేను చెప్పిన దాంట్లో ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తేనే మీరు వీడియో పూర్తిగా చూస్తారు కదా. సో మీకే అనిపించవచ్చు నేను చెప్పిన దాంట్లో కరెక్ట్ ఉందా లేదా అనేది మీరే ఆలోచించుకోవాలి. అది మీ మైండ్ సెట్ త్రూ ఉంటుంది. నేను చెప్పేదైతే నేను చెప్పాను, నాకు తెలిసింది నేను చెప్పాను, అలాగే నేను ఎక్స్పీరియన్స్ చేసింది కూడా నేను షేర్ చేసుకున్నాను. ఇంకా నా లైఫ్లో చాలా ఎక్స్పీరియన్స్ చేశానండి నేను. ఇకపై ఏదైనా వీడియోస్ తీస్తే మాత్రం కంపల్సరీ ఆ ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా షేర్ చేసుకుంటూ ఉంటాను మీతో. అలాగే మన వీడియోస్ని మీరు చూడాలి, ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక నేను చెప్పేదైతే ఇంకొక మంచి కంటెంట్తో, ఇంకొక మంచి మోటివేషనల్ స్పీచ్తో అయితే నేను మీ ముందుకు వస్తాను. అలాగే మంచి కంటెంట్ కోసం వెతుకుతున్నా అన్నాను కదా, మంచి కంటెంట్ దొరికే వరకు కూడా నేను వీడియోస్ అనేవి మధ్య మధ్యలో ఇలా చిన్నగా పోస్ట్ చేస్తూనే ఉంటాను. సో వచ్చే దారిలో వ్యూస్ అయితే నాకు చాలా బాగా అనిపించినాయి అండి. అందుకే అన్నీ కూడా వీడియోస్ చిన్నగా వీడియోస్ తీశాను అనమాట. మీ ఎవరికన్నా మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని ఒక సపోర్ట్ ఇవ్వండి, ఓకేనా? అలాగే మీకు ఎలాంటి మంచి కంటెంట్ కావాలనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో ఇంతవరకు